ఈ విధంగా వచ్చేసి ఎక్కడ అనేటువంటిది జాడ తెలిసింది. అంటే ఓకే, లంకలో ఉంది. సో ఇప్పుడు లంక వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటాలంటే ఎవరికి ధైర్యం కానీ లేకపోతే తర్వాత వచ్చేసి ఆ యొక్క దాటేటువంటి శక్తి ఎవరికి ఉంది? వానర వీరులు పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్నటువంటి నిశ్చయానికి వచ్చారు. కానీ 100 యోజనాలు వెళ్ళి రాగల వారెవరని తర్కించుకుంటూ ఉన్నారు, అంటే మాట్లాడుకుంటూ ఉన్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. సరే, ఎవరు సముద్రాన్ని దాటుతారు? ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు, కార్యాన్ని చెడగొట్టకుండా ఉండేటువంటి వాడు హనుమంతుడు ఒక్కడేనని నిగ్గుదేల్చారనమాట జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చొని ఉన్నాడనమాట. జాంబవంతుడు హనుమంతుడిని చేరాడు. అతని శక్తియుక్తుల్లో ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడనమాట. నిజంగానే యొక్క హనుమంతుడికి తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవు అనమాట. ఎవరైనా చెప్తే తనకి తెలుసు అనమాట. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయన్నమాట. ఇంకేముంది, హనుమంతుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా వేలమార్లు చుట్టగలిగాను. భూమండలాన్ని సముద్రంలో ముంచగలను. గ్రహ నక్షత్రాలను అధిగమించగలను. పర్వతాలను నుగ్గు చేయగలను. మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రదర్శించాడనమాట. అంటే మన వల్ల చేతనవుతుంది అనేటువంటిది, ఆత్మ సామర్థ్యము అనేటువంటిది మనలో నుంచి రావాలి. సో ఆ విధంగా ఆత్మ సామర్థ్యంతో పలకడం జరిగింది. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైనటువంటి ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. ప్రేరణ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరందరూ నా యొక్క వీడియోస్ చూస్తూ ఉన్నారు. వీడియోలో పాఠాలు చెప్తూ ఉన్నాను. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది, తర్వాత వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ది, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ది. నా వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది అందరికీ చేస్తున్నాను. ఎవరైనా సరే, దాంట్లో ఒక్కరైనా సరే మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేశారా, లేదా వాటిని వచ్చేసి ఎవరికైనా షేర్ చేశారా, ఇలాంటివి మనకు మంచి క్లాసెస్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఎవరికైనా చెప్పారా, వాటిల్నే మనము యొక్క చేసినట్లయితే నాకు కూడా కొంచెం ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా ఇంకా 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 మంచి మంచి పాఠాలతో మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా మిమ్మల్ని ఉత్సాహపరిచి మంచి మార్కులు తెప్పించగలుగుతానని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి వారిలో వచ్చేసి ఏదో ఒక శక్తి ఉంటుంది. దాన్ని వచ్చేసి మనము ఎవరైనా కొంచెము ప్రోత్సహించినట్లయితే దాన్ని బయటికి లాగగలుగుతాం అన్నమాట. హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నాయన, నీ ధైర్యోచాలకు తగినట్టుగా మాట్లాడావు. నీ యొక్క మాటలు వానరుల మనసులో గూడు కట్టుకున్నటువంటి దుఃఖాన్ని దూరం చేశాయి. కాబట్టి అందరము నీ శుభాన్నే కోరుకుంటున్నాము. ఋషులు, వృద్ధ వానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు అంటే దాటడం అనమాట. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడనమాట. అంటే నేను ఈ యొక్క భూమిని పెద్దదిగా అవడం వచ్చేసి భూమి తట్టుకోలేదు, కాబట్టి నేను పర్వతం పైన ఎక్కి నా యొక్క హైట్ని తెచ్చుకున్నాను అనుకోండి, అది తక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి నేను మహేంద్ర పర్వతం నుంచి నేను ఎగిరి వెళ్ళి సీత యొక్క జాడని చెప్తాను అని చెప్పి జాంబవంతునికి మాట ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు హనుమంతుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.